హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మరో అన్‌ప్యాకింగ్ వీడియో అనమాట. సో, న్యూ మెటీరియల్స్ అయితే వచ్చాయి. సో, అది ఏమేమి వచ్చాయి అవన్నీ కూడా నేను డీటెయిల్డ్‌గా చూపిస్తానండి. సో, లాస్ట్ టైమ్ అయితే సిలికాన్‌లో బార్స్ మోల్డ్స్ అయితే తెప్పించలేదు. సో, ఈసారి చాలామంది అడిగారనమాట బార్స్‌వి కావాలి అనేసి. సో, దానివల్ల ఈ బార్‌వి ఎక్కువ తెప్పించాను ఈసారి. అండ్ అలాగే లాస్ట్ టైము తెప్పించిన ఎసెన్స్ గానీ, కలర్స్ కానీ అవి కూడాను చాలా వరకు మొత్తం అయిపోయాయండి స్టాక్ అనేది. సో, అవి గూడా కొన్ని తెప్పించడం జరిగింది. అండ్ లాలీపాప్ మోల్డ్స్ అనమాట మెయిన్‌గా. సో, లాలీపాప్ మోల్డ్స్ గూడా చాలా ఎక్కువ సేల్ అవుతున్నాయి. సో, దానివల్ల కొంచెం ఎక్కువగానే తెప్పించాను. ఇంకా ప్రతిసారి ఊరికే తెప్పించడం కష్టమైపోతుంది అనేసి కొంచెం స్టాక్ అనేది ఎక్కువ క్వాంటిటీ తెప్పించుకుంటే ఇంకొన్ని రోజులు ఎక్కువ వస్తుంది గదా అనేసి. అండ్ ఈ లాలీపాప్ మోల్డ్స్ అయితే ఎక్ ఒక 2, 3 టైప్స్ అనమాట. అలాగే మనకి బార్స్ గూడా మరి ఎక్కువ రకాలైతే లేవండి. సో, 3 టైప్స్ అండ్ ఎక్కువ యూజ్ చేసేవి. నెక్స్ట్ ఇవి ర్యాపర్స్ అండి. సో, మనకి ట్విస్ట్‌తో ర్యాపర్స్ ఉంటాయి గదా! వీటిలో కూడా చాలా రకాలుంటాయండి. కాస్ట్‌లో డిఫరెన్స్ ఉంటాయి. సో, ఇవన్నీ కూడాను టెయిల్ ర్యాపర్స్ అంటారు. ఇవి కాస్ట్ అనేది కొంచెం ఎక్కువనే ఉంటాయండి. నార్మల్‌గా మనకి ప్లెయిన్‌గా కనిపిస్తాయి గదా! సో, వాటితో పోలిస్తే మనకి ఇవి మెరుపుల్లాగా మెరుస్తూ కనిపిస్తున్నాయి కదా! వాటికి డిఫరెన్స్ అయితే ఉంటాయండి కాస్ట్ అనేది. సో, ర్యాపర్స్ ఇవి ఎక్కువున్నాయి, అవి తక్కువున్నాయి అనేసి తెలియని వాళ్ళు అనుకోవచ్చు. కానీ డిఫరెన్స్ ఉన్నాయి కాస్ట్ అంటే మనకి ర్యాపర్స్ కూడా మనకి డిఫరెన్స్ ఒస్తాయి అనేసి అర్థమండి. 3 క్వాలిటీస్ అయితే ఉంటాయి ఆ ర్యాపర్స్‌లో మనకి. అండ్ మనకి ఇవి అయితే లాలీపాప్ మోల్డ్స్ అనేవి. సో, ఇవి ఆల్రెడీ నేను ఈ ఐటెమ్స్ అన్నీ కూడాను క్యాటలాగ్‌లో అనేది యాడ్ చేయడం జరిగిందండి. అండ్ కాస్ట్ అవైతే నేనైతే వీడియోస్‌లో చెప్పనండి. నేను చాలా వీడియోస్‌లో మెన్షన్ చేస్తున్నాను. ఎందుకు చెప్పను ఏంటి అనేది కూడాను. మీరు నాకు మెసేజ్ చేస్తే క్యాటలాగ్ లింక్ పెడతాను. దాంట్లోనే కాస్ట్‌లనేది నేను చెప్తానండి. వీడియోలో చెప్తే లాంగ్ టైమ్ వీడియోస్ ఉంటాయి కాబట్టి, ఇప్పుడున్న కాస్ట్‌లు అప్పుడు ఉండకపోవచ్చు. అప్పుడు మళ్ళీ వీడియోలో ఈ కాస్ట్ చెప్పారు. ఇప్పుడేంటి ఈ కాస్ట్ చెప్తున్నారు అనొచ్చు. సో, దానివల్ల ఇప్పుడు ఈ మోల్డ్స్ అయితే మనకి స్క్వేర్ అండి. స్క్వేర్‌లో కూడా కొంచెం బిగ్ సైజ్ వస్తాయన్నమాట. చాలా బావుంటాయండి. ఈ బిజినెస్ పర్పస్ యూజ్ చేసుకోవడానికి ఫిల్లింగ్ చాక్లెట్స్‌గా గానీ, కొంచెం క్యావిటీ అనేది మనకి కొంచెం బిగ్ సైజొచ్చి, చాక్లెట్స్ అనేవి ఎగ్జిబిషన్ లాగా పెట్టాలనుకుండే వాళ్ళకి చాలా బావుంటుంది ఆ మోల్డ్స్ అనేవి. సో, బిగ్ సైజ్ ఉంటుంది గాబట్టి, కాస్ట్ గూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది ఆ మోల్డ్ అనేది. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడాను సిలికాన్‌లో మనకి బార్ మోల్డ్స్ అండి. సో, అన్నీ గూడా సింగిల్ బార్‌తో వచ్చుంటాయి. అండ్ ఇవి మెయిన్‌గా మనకి యూజ్ చేసేవి బబుల్ బార్స్ అన్నమాట. సో, మెయిన్‌గా యూజ్ చేసే 3 టైప్స్ అయితే నేను తెప్పించానండి. ఇంక కొన్ని రకాలు కొంచెం నెక్స్ట్ టైమ్ తెప్పిస్తాను. సో, అన్నీ ఒక్కసారన్నా కూడా మనకి వీలవ్వదు గదా! సో, దానివల్ల ఈ మోల్డ్స్‌లో మనకి షేప్ గూడా చాలా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. చూడ్డానికి గూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. సో, మాక్సిమము ఎక్కువ మనకి సిలికాన్‌లోనే యూజ్ చేస్తూ ఉంటారండి బార్ మోల్డ్స్ అనేవి. ఈ బార్ మోల్డ్స్ అన్నీ మనకి పీవీసీలో దొరకవనమాట ఇన్ని మోడల్స్ అనేది. మాక్సిమం ఈ కాస్ట్ గూడాను చాలా రీజనబుల్ కాస్ట్‌లోనే ఉంటాయండి. అండ్ ఎక్కువ హెవీగా అయితే పెట్టడం అయితే ఏమీ ఉండదనమాట. చాలా తక్కువలో ఉంటాయి. అండ్ ఇవైతే మనకి ఇప్పుడు రైస్ క్రిస్పర్స్ ఉంటాయి గదా! ఇలాగ మనకి చాక్లెట్‌తో వస్తాయన్నమాట. చాక్లెట్ కాకుండా మనకి రైస్ క్రిస్పర్స్ ఎలా ఉంటాయో అలానే చాక్లెట్ ఫ్లేవర్‌తో ఉంటాయి. చాలా బావుంటాయి టేస్ట్ అనేది. సో, నేనైతే యాడ్ చేయలేదు. కార్ట్‌లో నేను హోమ్ పర్పస్ మాత్రమే తెప్పిచ్చాను. నెక్స్ట్ టైము బిజినెస్ పర్పస్ కూడా తెప్పిస్తాను. అండ్ ఇవన్నీ కూడాను కలర్స్. కలర్స్ గురించి కూడా చెప్పాలండి. అందరూ అనుకుంటారు ఇంత కాస్ట్ ఏంటి అనేది. మనకి ఎసెన్స్ గాని, కలర్స్ కానీ ఎంఎల్‌ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఈ కలర్స్ వచ్చేసి ఈచ్ 20 ఎంఎల్ అలాగే ఎసెన్స్ 30 ఎంఎల్ అనమాట. 10 ఎంఎల్ దొరికే కలర్స్ అనేవి మీకు కొంచెం తక్కువలో వస్తాయి. కానీ ఎంఎల్ కూడా ఎక్కువుంటాయి గాబట్టి కొంచెం అది కూడా గమనించుకోండి. కాస్ట్ ఒక్కటే కాదు. సో, ఈ కలర్స్ కానీ, అలాగే ఎసెన్స్ గాని మంచి కంపెనీ అండి. బెస్ట్ అనమాట. అందుకే చాలా రీజనబుల్‌గా మీకు కాస్ట్‌కి గూడా నేను ఒక దాని మీద రూ. 25, రూ. 20 తగ్గిచ్చి ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి పీవీసీ మోల్డ్స్ అండి. ఎక్కువ యూజ్ చేసేది పీవీసీ మోల్డ్స్‌లో స్క్వేర్ అనమాట. సో, స్క్వేర్ ఎన్ని తెచ్చినా గాని అయిపోతూనే ఉంటాయి. నేను లాస్ట్ మంత్ 300, 400 మోల్డ్స్ స్క్వేర్ మోల్డ్సే సేల్ అయ్యాయన్నమాట. సో, అందుకని ఆల్రెడీ 10 డేస్, 15 డేస్ అవుతుంది అయిపోయి. మళ్ళీ తెప్పిచ్చాను.
అండ్ చాలా డేస్ నుంచి అడుగుతూ ఉన్నారు స్క్వేర్‌లో కావాలి అనేసి. కార్ట్‌లో ఆఫ్ చేయడం వల్ల మోల్డ్స్ అనేవి కనిపించట్లేదనేసి. అండ్ మోడల్స్ అయితే ఇవ్వండి. చూడండి, ఆల్రెడీ కొన్ని మోడల్స్ వీటిలో నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా తెప్పించున్నాను. కానీ మెయిన్‌గా ఎక్కువ యూజ్ చేసేది అదే మోడల్స్ కాబట్టి నేను మళ్ళీ కూడాను కొన్ని మోడల్స్ మాత్రం అవే తెప్పించాను. అండ్ డిఫరెంట్‌వి కూడా తెప్పించాను. అండ్ స్క్వేర్‌లో కూడా మనకి చాలా మోడల్స్ అవైలబుల్ ఉంటాయండి. అండ్ చాక్లెట్స్‌కి చాలా బావుంటాయి స్క్వేర్ అనేది. నేను కూడా ఎక్కువ చాక్లెట్స్ ప్రిపేర్ చేయడానికి స్క్వేరే యూజ్ చేస్తూ ఉంటాను. మిగతావి చాలా తక్కువనమాట. కస్టమర్స్ అనేది కావాలి అంటేనే మాత్రమే ఎక్స్‌ట్రా షేప్స్ అనేవి యూజ్ చేస్తాను. లేదు అంటే స్క్వేర్ ఒక్కటే. నెక్స్ట్ బస్ అనమాట అది. బస్ కానీ, వ్యాన్ కానీ అండ్ బాల్ షేప్ కూడా చాలామంది అడిగారు. అండ్ బాల్ షేప్స్ అలాగే మనకి స్వీట్స్ వస్తాయి గదండీ! ఇట్లాగా స్వీట్ మోడల్ లాగా అనమాట. ఇవి కూడా బర్ఫీ టైప్స్‌లో చాలా బావుంటుంది. అండ్ స్మాల్ బాల్ టైప్ అనమాట రౌండు. ఇలాగా మోల్డ్స్ అనేవి మనకి చాలానే ఉంటాయండి. హండ్రెడ్స్‌లో ఉంటాయి మోడల్స్ అనేది. అండ్ ఇదైతే ఫ్లవర్ షేపు అండ్ క్రిస్మస్‌కి గూడా యూజ్ చేస్తారండి వాటిని. క్రిస్మస్ మోల్డ్స్‌గా గూడా. అండ్ క్రిస్మస్ మోల్డ్స్ గురించి చెప్పాలి. అవి కూడా ఈ మంత్ ఎండింగ్‌కొస్తాయండి. కొన్ని ఐటెమ్స్ దొరికినా, కొన్ని ఐటెమ్స్ దొరకట్లేదు. సో, ఇవన్నీ నాకు ఈ మంత్ లాస్ట్‌కి అన్నీ వచ్చేస్తాయన్నమాట. ఇంకా టైం ఉంది గాబట్టి అప్పుడు తీసుకోవచ్చు. అందరూ చాలా ఎక్కువ అడుగుతున్నారు క్రిస్మస్ మోల్డ్స్ గురించి, అలాగే మెటీరియల్స్ గురించి. స్టిక్కర్స్ కానీ ప్రతీదీ స్టిక్కర్స్, స్క్వేర్ స్టిక్కర్స్ అన్నీ కూడా వస్తాయండి. ఇవైతే మిక్స్డ్ బెర్రీస్ అండి. సో, ఇవి ఇంతకు ముందు 200 గ్రామ్స్‌లో అలా ఉన్నాయి. సో, తక్కువలో కావాలని అడుగుతున్నారు. సో, 100 గ్రామ్స్ ప్యాకెట్స్ అయితే తెప్పించడం జరిగిందండి. అండ్ ఇవి బబుల్ ర్యాపర్ అనమాట. మనకి ఇలాగా 9 మీటర్ ఆర్ 10 మీటర్ ఇలాగా వస్తుంది. సో, ఇది కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. బబుల్ ర్యాపర్స్ మాకు దొరకట్లేదు. మాకు తెప్పించండి ప్లీజ్, ఇది కూడా సేల్ చేయండి అనేసి. సో, దానికోసం నేను కొన్ని పీసెస్ అయితే తెప్పించానండి. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్‌లో నా నంబర్ ఇస్తానండి. అలాగే మీరు నాకు మెసేజ్ చేయండి. క్యాటలాగ్‌లో మీకు డీటెయిల్డ్‌గా అన్ని కాస్ట్‌లయితే ఉంటాయి. సో, మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇవైతే మనకి బ్యాగ్స్ అనమాట. రిటర్న్ గిఫ్ట్స్‌కి కానీ, చిన్న చిన్న ఫంక్షన్స్‌కి గానీ 5 చాక్లెట్స్, 10 చాక్లెట్స్ అనేవి ప్రిపేర్ చేసి ఈ బ్యాగ్స్‌లో అయితే వేసివ్వచ్చనమాట. ఇది కూడా చాలా తక్కువ కాస్ట్‌లో రీజనబుల్‌గా ఇవ్వడం జరుగుతుంది. అండ్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. వీటిలో చాలా కలర్స్ అవైలబుల్ ఉంటాయి. అండ్ సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయన్నమాట. ఇందాక చూపించింది స్మాల్ సైజు. ఇది మీడియం సైజ్ అండి. వీటిలోనే మనకి చాలా పెద్దవి కూడా వస్తాయి. కానీ అంతే అవసరం లేదనమాట చాక్లెట్స్‌కి. సో, ఈ 2 సైజెస్ అయితే నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి రిబ్బన్స్ అండి. మనము బాక్సెస్‌కి ప్రిపేర్ చేసిన తర్వాత చాక్లెట్స్‌లో వాటి పైన మనం డెకరేషన్‌గా ఈ రిబ్బన్స్ అనేవి కడతారండి. చాలా బాగా కనిపిస్తాయి. సో, ఇవి ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఉన్నాయి కానీ కాస్ట్ అయితే మధ్యలో పెంచడం జరిగిందండి. ఎందుకంటే నాకు తక్కువకు దొరకలేదు కాబట్టి. సో, ఇప్పుడు మళ్ళీ కొంచెం తక్కువకు తెప్పించడం జరిగింది. ఇది ఇంతకుముందు ఎంత కాస్ట్ ఉన్నాయో అంతే ఇప్పుడైతే కాస్ట్ అయితే ఉంటున్నాయండి. సో, తెలీదు కాబట్టి చెప్తూ ఉన్నాను. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.